కాంగ్రెస్ మంత్రులు సారీలు ఇన్నిసార్లు చెప్పడం ఎప్పుడు చూడాలి. మీరు సారీ అడ్లూరు లక్ష్మణ్ చెప్పారు, కొండా సురేఖ ముఖ్యమంత్రికి సారీ చెప్పింది, ఇంకోళ్ళు సారీ చెప్పారు. సారీల మంత్రివర్గం మళ్ళీ కూడా చెప్పిన నేను అనలేదు, నువ్వు బాధపడితే నా మిత్రుడిగా నీకు సారీ చెప్తున్నా అని చెప్పిన అంతే. దానికి మళ్ళీ నేను దానికి సంబంధించిన అంశం నేను అనలేదు. ఆయన మీ జెంటిల్నెస్ అయి ఉండొచ్చు, కానీ ఈ రకమైన పరిస్థితులు ప్రజలకు ఏం మెసేజ్ పంపిస్తూ ఉంది? మీ శాఖలు మీకు సంబంధం లేకుండా మీ శాఖల రివ్యూలు వేరే వాళ్ళు చేస్తున్నారు, అట్లా ఏం లేదు. తర్వాత పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా మంత్రులతో చర్చలు చేస్తున్నారని విధానపరమైన నిర్ణయాలు, ఇలాంటి వార్తలు విపరీతంగా బయటకు వస్తాయి. వార్తలు ఏం చేస్తాం, వార్తలు అనేటువంటి కదా, నిప్పు లేకుండా పొగ చూపెట్టండి. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరగలేదా? ఎట్లా అంత ప్రశాంతంగానే ఉంది? ప్రశాంతంగా లేకపోవచ్చు, కానీ అంత మీరు అబ్జర్వ్ చేసే అంత అలజడో జరుగుతుందో పరిణామాలు ఏం లేవు. దాన్ని ఎక్కువ భూతద్దాలు పెట్టి చూస్తుంటే అట్లా మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే సీఎం చూసుకోవాలి. పిసిసి అధ్యక్షుడు వచ్చి ఎందుకు దాన్ని ఆ సమన్వయం గురించి ఎందుకు చర్చిస్తున్నారు? ఇది రాంగ్ ట్రాక్ కదా? అట్లా జరిగినట్టు నాకు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంటు అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి గారు వారు కలిసి పార్టీతో పాటుగా ప్రభుత్వం నడపడానికి ముఖ్యమంత్రి గారు, పార్టీ నడపడానికి వారు. అల్టిమేట్ ప్రభుత్వంలో జరుగుతున్న ఏదైనా అంశాలంటే పార్టీ పరంగా పరిష్కారం చేయాల్సిన ఉండి డిస్కషన్ జరిగితే ఏదైనా ఉంటే మేము పార్టీ ఫోరంలో డిస్కస్ చేసుకున్నాం, కానీ ప్రభుత్వం పాలసీగా తీసుకుపోతాం అంతే తప్ప దానికి ప్రభుత్వంలో నేరుగా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం లేదు. అంటే మీ డిపార్ట్మెంట్లో మొన్న చెక్ పోస్టులు మీకు సంబంధం లేకుండా పీకేశారంట, నిజమేనా? ఎంత పొరపాటు అంటే అసలు ఆ ప్రతిపాదన చేసేది నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన తర్వాత నేను ముందు నుంచి ఒక విద్యార్థి నాయకుడిగా ఒక ట్రాన్స్పరెన్సీ వ్యవస్థలో ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. నేను కూడా గడ్కరీ గారి మీటింగ్లో అటెండ్ అయినప్పుడు ఇవన్నీ చెక్ పోస్టులు ఎత్తాయని చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఫైల్ మీకు మా ప్రిన్సిపల్ సెక్రటరీస్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎప్పుడైనా వెరిఫై చేయొచ్చు. నేనే క్యాబినెట్లో తీసుకెళ్ళి నేనే దాన్ని క్యాబినెట్ తీర్మానం చేయించినాం ఆగస్టులో 8వ నెలలో చేస్తే దాని తర్వాత 2 నెలలు ఒక ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్ కొరకని, ఎందుకంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రావాలి ఇవన్నీ వ్యవస్థ అని అనర్చులుగా ఆడ ఉన్నారు. దానికి సంబంధించిన అంశాలు ఒకటే రోజు డిసిషన్ మేము ఎత్తేయాలని నిర్ణయము ప్రతిపాదన కంప్లీట్ దాన్ని లెడ్ బై మీ, నా నాయకత్వం ఇచ్చేది నేను కాబట్టి దానికి ఇంకో బయట జరిగేదంతా అవాస్తవం అంటారు 100%. మీరు